కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీకి విచ్చేసినటువంటి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన వర్ధనపేట ఇప్పుడు మనకు ప్రోటోకాల్ లేదు కాబట్టి డివిజన్ అధ్యక్షులు ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం తలపెట్టినటువంటి ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన వర్ధనపేట శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెళ్లిది మన కేఆర్ నాగరాజన్న గారికి మరియు మేయర్ గారికి కమిషనర్ గారికి వచ్చిన అధికారులకు చైర్మన్లకు కార్పొరేటర్లకు డివిజన్ అధ్యక్షులకు మండల అధ్యక్షులకు గ్రామ అధ్యక్షులకు మరి విచ్చేసినటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారములు మరియు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన వర్ధనపేట నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గం మరి ఎక్కువ మంది పేదవారు ఉన్న నియోజకవర్గం మన వర్ధనపేట నియోజకవర్గం. మరి ఈ రోజు వర్ధనపేట నియోజకవర్గంలో ఈ యొక్క లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇన్ని సంవత్సరాలుగా అంతకు ముందు ఇందిరమ్మ ఉన్నప్పుడు మరి ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు మరి మనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయి. మరి ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతనే మరి ఇప్పుడు కూడా మనకు ఇల్లు మంజూరు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి అన్న గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి మరియు మన వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మన మొన్న ఎలక్షన్ లో మరి మేము తిరుగుతున్నప్పుడు మా ఎలక్షన్ అప్పుడు నుండైనా కూడా మా డివిజన్ లో ఎంతో మంది పేదవారు ఉన్నారు, ఎంతో మంది ఇల్లు లేని వారు ఉన్నారు. అలాగే చాలా డివిజన్ లో కూడా చాలా మంది పేదవారు ఉన్నారు. మరి ఇల్లు కట్టుకోలేని స్థితిలో, డబ్బు లేని పరిస్థితుల్లో మరి ఎంతో మంది నివసిస్తున్నారు ఇళ్లలో కిరాయిలకుంటూ. మరి ఇప్పుడు వారి కళ నిజమవుతున్నందుకు మరి చాలా సంతోషంగా ఉంది. మేము మా గ్రామాలలో తిరుగుతున్నప్పుడు ఎంతో మంది వర్షానికి మరి ఇల్లు కూలిపోయి వారు పరదల కింద వేరే వారి ఇంటి గోడల పక్కకు మరి తల దాచుకున్న పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడు ఆ కళ నెరవేరుతున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా డివిజన్ లో ఇప్పుడైతే 69 మంజూరైనందుకు చాలా సంతోషం. నాగరాజన్న గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ముందు ముందు కూడా ఇది నిరంతర ప్రక్రియ, ఇవి ఇక్కడితోటి ఆగిపోతాయని ఎప్పుడు అనుకోవద్దు, ఇంకా వస్తూనే ఉంటాయి. మరి అప్పుడెప్పుడో మనము రేషన్ కార్డులు అప్పుడెప్పుడో వచ్చాయి, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు మరి రావడం జరిగింది. మరి ఫ్రీ బస్సు కూడా మరి మనకు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు ఎన్నో సంక్షేమ పథకాలతో మన కాంగ్రెస్ ప్రభుత్వం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కేవలం మన మహిళల గురించి, మన మహిళలను దృష్టి పెట్టుకొని మన మహిళల ఆలోచన ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది మన ప్రభుత్వం. దీన్ని బట్టి కూడా మన రేవంత్ రెడ్డి అన్న గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా అన్న ఇంకా మా డివిజన్ లో చాలా మంది పేదవారు ఉన్నారు, వారికి కూడా ఇల్లు త్వరగా మంజూరయ్యే విధంగా మరియు ఈ వర్షాకాలం రాకముందుకే త్వరగా ఈ పనులు పూర్తయ్యేలాగా మీ సహకారం ఉండాలని మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా డివిజన్ తరఫున, మా డివిజన్ కు మంజూరైన వారి తరఫున మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను అన్న. మీకు మా డివిజన్ తరఫున మరి మీకు వందనాలు, పాదాభి వందనాలు అన్న. ఇదే విధంగా మా డివిజన్ పై మీ ప్రత్యేక దృష్టి ఉంచాలని తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ఎమ్మెల్యే గారికి, సభ మీద ఉన్న వారందరికీ కూడా థ్యాంక్ యూ.